ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వల్ల చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, వేడివేడి పొగలొచ్చే రైస్ అండి. దాంట్లోకి పప్పు, పొటాటో ఫ్రై చేశానండి. ఎగ్ కర్రీ చేశాను. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వెరైటీగా చేస్తాం. ఎప్పుడైనా రెసిపీ పెడతానండి. ఇంకా పెరుగు, ఇంకా ఫ్రూట్స్ అండి, యాపిల్స్, ఆరెంజెస్. చిన్న మాట, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? చూడండి, ఈ వాక్యము దేవుని జ్ఞాన మహిమను గుర్తు చేస్తుంది. మనకి తెలిసేది కొద్దే. దేవుని జ్ఞానము అనంతము, మరియు మనిషి జ్ఞానానికి హద్దులున్నవి. కానీ దేవుని జ్ఞానము మన బుద్ధికి అందని అంత లోతైనది. వాటిని మన బుద్ధితో పూర్తిగా గ్రహించలేము. మనకు తెలిసింది కొంతే, దేవుడు చూస్తున్నది సంపూర్ణము. దేవుడు చేసిన కార్యాలు, నిర్ణయాలు, సృష్టించిన ప్రణాళిక, ఇవి మనకు పూర్తిగా అర్థం కాకపోయినా అవి సరైనవే. కానీ విశ్వాసముతో నడిస్తే ఆయన మన జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తాడు. చూడండి, ప్రతి విషయము దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. గర్వం మనలను దూరం చేస్తుంది, వినయం దేవునికి దగ్గర చేస్తుంది. మనకే తెలిసినట్టు ప్రవర్తించడం ప్రమాదకరం. వినయం ఉన్న వారిని దేవుడు జ్ఞానంతో నడిపిస్తాడు. జీవితంలో ఎందుకు కొన్ని విషయాలు జరుగుతున్నాయో మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు చేసేది పూర్తిగా మన మంచికే. మనం ఆయనను విశ్వసించడం, ఆయన మార్గాలను అనుసరించడం చేయాలి.